Hey guys, Andarki Namaskaram and welcome back to our channel. It's me, Soumya, so I'm back with a new video. So today's video is all about how to turn your sarees into dresses anamata. The most awaited video anamata. So ivaalaithe rabotundi. So sorry for the delay and let's get started into our video. If you are watching me for the first time, this is Soumya and subscribe to our channel. And పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకెందుకు కలిసి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ వీడియో. సో నేను జస్ట్ డ్రెస్సెసే కాకుండా నాకు దాని వెనుక ఉన్న లైక్ ఒక మంచి మెమరీ కూడా షేర్ చేసుకోబోతున్నాను. సో ఐ థింక్ దిస్ వీడియో విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను చూపించబోయే డ్రెస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అనమాట. సో దీన్ని నేనైతే ఇలా ఫ్రాక్ లాగా పక్కన నేను మీకు పిక్స్ యాడ్ చేస్తాను. సో మీరైతే అప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడైతే పీకాక్ గ్రీన్ కలర్ డ్రెస్, దీని వెనక ఉన్న మెమరీ కూడా చెప్తాను. అండ్ ఇదైతే ఇలా వస్తుంది డ్రెస్. అండ్ హ్యాండ్స్ అయితే నార్మల్గా కాకుండా స్లీవ్స్ ఫుల్ పెట్టించాను. ఎప్పుడు షార్ట్గా ఎందుకు, కొంచెం ఫుల్ పెడదాము ఇప్పుడు ట్రెండింగ్ కదా అని చెప్పి ఫుల్ హ్యాండ్స్ అనమాట. దీనికి ఫుల్ స్లీవ్స్ వస్తాయి బోత్ సైడ్స్. అండ్ వెనక వచ్చేసి నెక్ వచ్చేసి నార్మల్ అనమాట, లైక్ వీ నెక్. సో నెక్ వచ్చేసి నార్మల్ ఉంటుంది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. అండ్ దీనికి వచ్చేసి వెనక థ్రెడ్స్ పెట్టించాను. గౌన్ లాగా ఉంటుంది, ఎందుకంటే ఇఫ్ యూ అన్కంఫర్టబుల్గా ఉండింది అనుకోండి, కొంచెం మెజర్మెంట్స్ అటు ఇటు అయినా కానీ మనకి బాగుంటుంది అనమాట. ఇది కట్టేసుకున్నాం అనుకోండి వెనక మనకి కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. సో ఇది వచ్చేసి దీనికి ఇదనమాట. సో నేను కుట్టించుకునే ఫ్రాక్స్కి వితౌట్ చున్నీ లేకుండా ఉండేలాగే కుట్టించుకుంటాను. బికాజ్ నార్మల్గా ఉండాలి, సింపుల్గా అని నా ఫీలింగ్ అనమాట. ఇన్ కేస్ అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు నేను చున్నీ ప్రిఫర్ చేస్తాను. సో దీనికైతే చున్నీ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే బాగుంటుంది. అండ్ దీనికైతే నేను తీసుకున్నది లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ పడింది అనమాట నాకు. మోడల్ వచ్చేసి పక్కన వేస్తాను, ఎక్కువ మొత్తం కుచ్చు కాకుండా అక్కడక్కడ వస్తుంది. సో దిస్ ఈస్ ద వన్. ఇక్కడ చూడండి, మీకు మొత్తం కుచ్చు కాకుండా ఇక్కడ జస్ట్ ఇలా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి కొంచెం సిల్క్ టైప్ ఉంటుంది, పట్టు శారీ లాగా ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి పట్టులాగా ఉంటుంది, పీకాక్స్ ఉంటాయి అనమాట దీని మీద. సో దీని వెనక మెమరీ ఏంటంటే, నేను ఖుషీకి 2 months ఉన్నప్పుడు న్యూ ఇయర్ వచ్చిందనమాట. అంటే ఖుషి పుట్టిన తర్వాత ఖుషీకి ఫస్ట్ న్యూ ఇయర్, అప్పుడు నేను ఈ శారీ తీసుకున్నాను. సో అప్పుడైతే వెంటనే ముందు రోజు తీసుకున్నాను. పక్కనే వెళ్ళి ఒక షాప్లో వెళ్ళేసి ఒక మ్యాచింగ్ రెడీమేడ్ బ్లౌజ్ తీసుకొని నేను పేర్ చేసుకున్నాను అనమాట. సో దీనికి ఉన్న మెమరీ అయితే ఇదనమాట. ఆ రోజు నేను లైక్ మా హబ్బీ రాలేదు, ఏదో వర్క్ ఉంది, నేనే వెళ్ళి సర్ప్రైజ్ చేశానమాట. సో ఇంట్లో కూడా వెళ్ళకూడదు, 2nd month అని చెప్పారు. బయట మా ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఉండేసి కాసేపు టైం స్పెండ్ చేసేసి వచ్చేసాము. సో దీంతో ఉన్న మెమరీ అయితే అది నాకు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ అనమాట. చాలా నచ్చుతుంది నాకు, కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ ఎక్కువసార్లు నేను శారీగా వేసుకున్నాను, నాకు బోర్ అనిపించింది, అందుకని చెప్పి నేను ఫ్రాక్గా కన్వర్ట్ చేసుకున్నాను. ఇదైతే ఇంకా నేను వేసుకుంటుంటాను కదా, కంఫర్టబుల్గా ఉంటుంది. బయట ఎప్పుడైనా వెళ్ళేటప్పుడైనా కూడా నాకు డ్రెస్సెస్ కంఫర్టబుల్గా ఉంటాయి. సో అందుకని చెప్పి నేను ఇదనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ మూవింగ్ ఆన్ టు ది సెకండ్ వన్ వచ్చేసి దిస్ ఈస్ ద వన్. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బనారస్ అనమాట, బనారస్ శారీ. అండ్ దీని నెక్ వచ్చేసి ఇలా వస్తుంది, దీని నెక్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ముందు జస్ట్ ఇలా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ఇలా వస్తుంది షేప్. బ్యాక్ వచ్చేసి సేమ్ అలానే. సో దీన్ని కూడా నేను ఫుల్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. ఎందుకో నాకు ఫుల్ స్లీవ్స్ బాగా కంఫర్టబుల్గా ఉంటాయేమో అని చెప్పి కుట్టించుకున్నాను. పర్లేదు వేసుకుంటే, నేను ఇంకా వేసుకోలేదు ఇవి ఇంకా. సో దీనికి కూడా సేమ్. వెనక వచ్చేసి ఇలాగ థ్రెడ్స్ అనమాట. ఇవి కూడా కట్టుకోవడానికి కంపల్సరీగా పెట్టించుకుంటాను, ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి. సో థ్రెడ్స్ వచ్చేసాయి. అండ్ ఇదైతే మొత్తం బుట్టలాగా వస్తుంది. సో యూ కెన్ సీ, ఇక్కడ మీకు ఫ్రిల్స్ చూపిస్తాను.
చూసారు ఎంత దగ్గర ఉన్నాయి. నేను శారీ మొత్తం పెట్టి కుట్టేయమని చెప్పాను, అంటే నాకు ఇలా బుట్టలాగా రావాలి అని చెప్పేసి. సో దీనికి కూడా నేను 2 మీటర్స్ తీసుకున్నాను లైనింగ్. సో ఇది వచ్చేసి ఇదనమాట. మీరు 3 మీటర్స్ తీసుకున్నారనుకోండి ఇంకా బాగా కుడతారనమాట. సో నేను 2 or 2.5 గుర్తులేదు, కుట్టించి కూడా నేను చాలా 1 మంత్ పైన అయిపోయింది అనుకుంటాను. సో ఇది వచ్చేసి దీనికి. సో దీని వెనుక మెమరీ ఏంటంటే యాక్చువల్గా ఇదైతే మమ్మీ శారీ అనమాట. సో మమ్మీది తనకి చాలా ఇష్టం, బట్ మమ్మీ ఈ మధ్య కట్టుకోవట్లేదు, తనకి అన్కంఫర్ట్గా ఉంటుందంట ఈ క్లాత్. సరే అని చెప్పి నాకు ఇచ్చేసేయమన్నాను. నేను ఇట్లా ఫ్రాక్ కుట్టించుకున్నాను. సో ఒక మెమరీ, మమ్మీ శారీ ఇలా ఫ్రాక్ వేసుకుంటే బాగుంటుంది కదా నా ఫీలింగ్ అనమాట. సో అందుకని చెప్పేసి ఇదనమాట సెకండ్ వన్ ఇది. సో మనమైతే నెక్స్ట్ ఫ్రాక్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను కదా శారీ, సో దాంతో కుట్టించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బొంగరెట్లు అనమాట, ఇలా వస్తాయి బొంగరెట్లు. అండ్ నెక్ వచ్చేసి వీ నెక్ లాగా వస్తుంది. బ్యాక్ కూడా సేమ్ అలాగే, దీనికి కూడా థ్రెడ్స్ అనమాట. సో సేమ్ వస్తుంది థ్రెడ్స్. అండ్ మొత్తం కూడా కుచ్చు అనమాట. దీనికి కూడా 2 మీటర్స్ అనమాట. లైనింగ్ వచ్చేసి మొత్తం కుచ్చు వస్తుంది. బాగుంటుంది, అయితే బుట్టలాగా ఉంటుంది వేసుకుంటే. ఎక్కువ డ్రెస్సెస్కి వచ్చేసి మనం కోటా టైప్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకున్నారనుకోండి మంచిగా ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఎత్తుకున్నట్టు ఉంటాయి. సో అందుకని చెప్పి మీరు అలాంటివే ప్రిఫర్ చేస్తుండండి. ఈ సిల్క్ టైప్ ఉన్నవి ఏంటంటే మనకి బాగుండవు, లైక్ బుట్టలాగా ఉండదు అనమాట, ఏదో పడిపోయినట్లు కిందకి అలా ఉంటాయి. సో అదొకటి. సో ఇది కూడా సేమ్ అదే మోడల్ కాబట్టి బొంగరెట్లు ఒకటే హ్యాండ్స్ మార్చాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. యాక్చువల్గా ఇదైతే నేను మీకు చూపించున్నాను లాస్ట్ ఒక వీడియోలో. ఎందుకంటే అన్నీ ఒక దాంట్లో ఉన్నాయనుకోండి మీకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది మోడల్స్ చూసుకోవడానికి అని చెప్పి నేను అద్దె పనిగా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఈ బ్యూటిఫుల్ శారీ. నేను ఎప్పుడు తీసుకున్నానంటే ఎస్, ఫస్ట్ దీన్ని మోడల్ చెప్పేసిన తర్వాత మెమరీ చెప్తాను. దీనికి వచ్చేసి ఇట్లాగా 3/4 ఇక్కడ దాకా వస్తాయి అనుకుంటా స్లీవ్స్. బాగుంటుంది ఆ మోడల్. దీనికి ఒక అమ్మాయి ఉంటుంది చక్కగా విందెత్తుకెళ్తూ ఉంటుంది అనమాట. చాలా ఇష్టం ఈ శారీ ఇది. అండ్ ఈ కలర్ బాగా సూట్ అవుతుంది నాకు. అండ్ ముందు వచ్చేసి వీ నెక్ అనమాట. వీ నెక్కే ఆల్మోస్ట్ పెట్టించుకుంటాను. వెనక వచ్చేసి ఇలాగా థ్రెడ్స్ వస్తాయి. అండ్ ఇక్కడైతే ఇలాగ మోడల్గా పెట్టించాను అనమాట, ఇలాగా. దీనికి కూడా 2 మీటర్స్ లైనింగ్. అండ్ లైనింగ్ కాటన్ అయినా తీసుకోండి, సిల్క్ అయినా తీసుకోండి, మీ ప్రిఫరెన్స్ని బట్టి అది. నేనైతే ఎక్కువ కాటన్ లైనింగే ప్రిఫర్ చేస్తాను. సో దిస్ ఇస్ ద కాటన్. అని ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటుంది, మనకి వేసుకున్నా కూడా చిరాకు పెట్టదు అనమాట. సో కాటనే ప్రిఫర్ చేసుకోండి. అండ్ కలర్ షేడ్ అయిపోతుంది కాటన్ అయితే త్వరగా, బట్ కంఫర్టబుల్గా ఉంటుంది మనకి. అండ్ వెనకైతే ఇలా థ్రెడ్స్ అనమాట. అండ్ దీనికైతే ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ కింద బార్డర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే పైన కుర్చీ రావడం కష్టంగా ఉంటుందంట. సో దీనికి బార్డర్ ఎక్కువ కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ కుర్చే వస్తుంది మనకి. తక్కువ కుర్చే పెట్టారు, ఇలా వస్తుంది. ఎక్కువ కూర్చుండదు అనమాట, లైట్గా ఉంటుంది. కానీ ఇది ఒక డిఫరెంట్ ఫ్రాక్ టైప్ ఉంటుంది అనమాట. సో అమ్మాయి, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది చూడండి, పాప అమ్మాయి. చాలా ఇష్టం, ఎందుకంటే నా ఫస్ట్ యానివర్సరీకి మా ఆయన ఇచ్చారు నాకు ఈ శారీ. అందుకని చెప్పి ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి దీనికి డ్రెస్గా కుట్టించుకున్నాను. సో ఇదనమాట 4th వన్. దీని వెనక మెమరీ కూడా చెప్పేసాను. అండ్ మూవింగ్ టు ది లాస్ట్ అండ్ ఫైనల్ వన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. చాలా చాలా ఇష్టపడి కొనుక్కున్నాను ఈ శారీ. ఎక్కడ తీసుకున్నానంటే విఆర్కే సిల్క్స్. ఎస్, విఆర్కే సిల్క్స్లో తీసుకున్నాను ఈ శారీ. సో ఇదేంటంటే దీని బ్లౌజ్ కూడా నేను కుట్టించుకొని వర్క్ కూడా చేయించుకున్నాను. డిజైన్ నేనే చేసుకున్నాను, డిజైన్ కూడా. వీడియో కూడా ఉంది మనకి యూట్యూబ్లో. సో ఫస్ట్ దీని మోడల్ చెప్పేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి 3/4 వస్తుంది. సో వెనక వచ్చేసి, ముందు వచ్చేసి నెక్ వచ్చేసి ఇలాగనమాట, వీ నెక్కే, ఆల్మోస్ట్ వీ నెక్కే చెప్పాను కదా. వెనక వచ్చేసి ఇట్లా లైక్ నార్మల్గా ఉంటుంది, థ్రెడ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి వెనక నడుము దగ్గర కట్టుకోవడానికి మళ్ళీ ఒక గౌన్కి ఉంటాయి కదా, అలా పెద్దవి పెట్టించుకున్నాను. ఏంటంటే బాగుంటుంది ఫ్రాక్ వేసుకున్నట్టు అని చెప్పి. సో దీనికి కూడా ఎక్కువ కుర్చీ ఏం లేదు, తక్కువే పెట్టారు. ఎందుకంటే వాళ్ళు చెప్పడం నాకు మరి
బార్డర్ ఎక్కువ ఉన్న వాటికి మీకు ఎక్కువ కుచ్చు పెట్టుకుంటే లుక్ ఉండదు అన్నారు. బట్ ఆయనకు కొంచెం బాగా తెలుసు మా టైలర్కి, అందుకని చెప్పి ఓకేలే అని చెప్పి నేను లెట్ ఇట్ బి అని చెప్పి వదిలేసాను. సో మీరు గ్రీన్ కలర్ది చూసారు కదా, సెకండ్ చూపించింది, దానికైతే మొత్తం పెట్టారు. బార్డర్ చాలా చిన్నది, బార్డర్ లేదు అసలు, దానికి చిన్న బార్డర్ ఉంటుంది. సో దానికి మాత్రం ఫుల్ పెట్టేశారు. సో ఇదన్నమాట విషయం. ఇలా వస్తుంది. పక్కన పిక్స్ యాడ్ చేస్తాను కదా, మీకు అర్థమవుతుంది, మోడల్స్ అంతా నీట్గా అర్థమవుతాయి. నేను బట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని వెనక మెమరీ ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఖుషి భోగిపల్లి ఫంక్షన్కి కట్టుకున్నాను అనమాట ఈ శారీ కట్టుకున్నాను అప్పుడు. తర్వాత దీన్ని ఇంకా డ్రెస్గా కన్వర్ట్ చేయించేసుకున్నాను. నా బర్త్డే అప్పుడు దీన్ని డ్రెస్గా చేయించుకున్నాను, ఎందుకంటే అప్పుడు ఫుల్ లాక్డౌన్ నడుస్తుంది, మే అనమాట. అప్పుడు ఇంకా షాప్కి వెళ్ళడానికి లేదు, అసలు ఏమీ అవైలబిలిటీ లేదు. ఈవెన్ మనకి గ్రాసరీస్కి కూడా కష్టంగా అలా ఉండి నా టైం అనమాట నాది, నా బర్త్డే. సో అందుకని చెప్పి నేను ఇది కుట్టించుకున్నాను. సో ఇదే వేసేసుకున్నాను కూడా నేను నా బర్త్డేకి. దట్స్ ఇట్. నేనైతే పక్కన అన్నిటికీ 2 మీటర్స్ లైనింగ్, ఏదైనా 2 మీటర్స్ తీసుకున్నాను, కాటన్ లైనింగ్ తీసుకున్నాను. అండ్ మోడల్స్ అయితే చూపించాను కదా, మీకు మీ అనుకూలంగా ఉన్న టైలర్స్ దగ్గర మీరు ఈ మోడల్స్ చేయించి కుట్టించుకోండి. సో కుట్టించుకుంటే తప్పకుండా నాకైతే ఇన్స్టాగ్రామ్లో మీ ఫ్రాక్ ఫొటోస్ అయినా పెట్టండి, నన్ను ట్యాగ్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. And stay tuned for more interesting videos. This is Soumya signing off. Catch you in the next interesting video.